సార్ జూపూడి గారు, సార్ కళ్ళ ముందు ఇన్ని సాక్ష్యాలు కనిపిస్తున్నా ప్రత్యక్షంగా అందరూ చూశారు, రాష్ట్రం అంతా చూసింది, నిన్న చూసింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇంకా కళ్ళప్పగించి రాష్ట్రం మొత్తం చూసింది. కళ్ళ ముందు ఇన్ని సాక్ష్యాలు కనిపిస్తున్నా ఈ ఎన్నికలను ఎందుకు రద్దు చేయరు? సార్ ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఓకే, భారత రాజ్యాంగం బుక్. ఇది ఈ భారత రాజ్యాంగం ఇది జస్ట్ లైక్ దట్ ఒక పుస్తకం అనుకుంటే ప్రమాదం. పుస్తకం మాత్రమే కాదు, ఈ దేశానికి, ఈ దేశ పరిపాలనకి, అంటే ఫ్రమ్ ది గ్రాస్ రూట్ విలేజ్ టు ది అపెక్స్ లెవెల్ పార్లమెంట్, ఎవరెవరు ఎన్నిక ఎలా జరగాలో దీనిలో లిఖితపూర్వకంగా జేబుల్లో చేతులు పెట్టుకొని నిలబడి దొంగ ఓట్లు వేయించే బ్యాచ్లు ఉంటాయని తెలుసు. ఊహించారా ఆ రోజుల్లోనే? అందుకే లిఖితపూర్వకంగా ది డ్యూటీస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది కలెక్టర్ అండ్ ఎస్పీ అండ్ ది ఎలక్షన్ కమిషన్ ఇన్ ద స్టేట్, ఈ ముగ్గురు కీలకమైనటువంటి వాళ్ళు. ఆ ముగ్గురు నేను చెప్తాను. ఒకరు జేబుల్లో చేతులు పెట్టుకున్న కలెక్టర్, ఒకరు ఓన్లీ పోలీసు యూనిఫామ్తో పాటు హ్యాట్, పోలీస్ అనే దానికి హ్యాట్సప్ చేసేదే హ్యాట్, అది లేకుండా తిరిగే ఒక ఎస్పీ. మీరు వేయగలిగితే ఏంటి? నిన్న అక్కడ డీజీపీ లెవెల్లో ఉన్నటువంటి డిఐజీ, అబౌవ్ ది ఎస్పీ ర్యాంక్ డిఐజీ హ్యాట్ ఎందుకు మర్చిపోయాడో తెలియదు. మీలాగా నాలాగా జుట్టు ఉంటే పర్లేదు, జుట్టు కూడా లేదు ఆయనకి, బటన్ ఎత్తుంది. బటన్ ఎత్తుంటే ఇంకా చాలా జాగ్రత్తగా క్యాప్ పెడతారు కనపడకుండా, తీసేశారు. మీరు ఏమైనా చేయగలిగితే ఎస్పీ ఆయన డిఐజీ ఒకసారి చూడండి. అవును, క్యాప్ పెట్టలేదు ఎవరు, మేము అంత డెప్త్ గా ఆలోచించలేదు. మీరు చాలా మంచి పాయింట్. దిస్ వాజ్ మై అబ్జర్వేషన్. ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? ఒకవేళ క్యాప్ పెట్టలేదు, పెట్టకపోవడానికి ఏంటి రీజన్? ఏమేంటుంది? క్యాప్ పెడితే పర్ఫెక్ట్గా డ్యూటీ చేయాలి, పెడితే పర్ఫెక్ట్గా డ్యూటీ చేయాలి ఆయన తెలుసు. ఆ యూనిఫామ్, ఫుల్ యూనిఫామ్ యొక్క విలువ లాంటిది. నేను అనొచ్చు అనకూడదు. మన సినిమాల్లో డ్రెస్ వేస్తాం, అవును, దాన్ని యూనిఫామ్ అంటావా? కాదు, సినిమాలో నటన కోసం అంతే కదా. ఇక్కడ టోపీ లేకుండా డ్రెస్ వేస్తే దాన్ని ఏమంటాం? చూడండి ఒకసారి. ఎందుకని నేను ఇక్కడ, ఎందుకంటే ఒక కోడ్ ఒకటి నాకు అడ్డం వస్తుంది కాబట్టి, కోడ్ ఇన్ ద సెన్స్ నో ఎలక్షన్ కోడ్ కాదు. ఓకే, నేను చెప్తే కండక్ట్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ పోస్ట్లో ఇది ఒకటి. అవును, వాళ్ళకి ఏమన్నా మినహాయింపు ఏమైనా ఉందా? టోపీ తీసేయమని ఎక్కడ ఉండదు, అది మినహాయింపుగా తీసుకున్నారు ఎందుకు. అండ్ ది ఎలక్షన్ డ్యూటీస్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషను ఇక్కడ టోటల్గా డమ్మీ అయిపోయింది. కబంధ హస్తాల్లో, ప్రభుత్వ కబంధ హస్తాల్లో నలిగిపోతున్న ఎలక్షన్ కమిషన్. మీరు వేసారు చూడండి, దొంగ ఓట్లు, బందిపోట్లు, చంబల్లోయ ఇవన్నీ. ఇది కూడా పెట్టుకోండి. కబంధ స్టేట్ ప్రభుత్వ పెద్దల చేతుల్లో కబంధ హస్తాల్లో నలిగిపోతున్న కమిషన్ అని చెప్పండి. ఉలుకు లేదు, పలుకు లేదు. ఎంత పోయి ధర్నా చేసినా, ఎంత పోయి ఆర్తనాదాలు వినిపించినా ఇక్కడ లేదు. These three are constitutional bodies. What I mean to say, showing this Indian constitution, you are bounded to do your duties according to Indian constitution, not the whims and fancies of by your own or the chief minister. మీరు మూడు పాత్రలు చెప్పారు, చాలా సమర్థవంతంగా సక్రమంగా నిర్వహించాలి వాళ్ళ విధులు అనేది మన కాన్స్టిట్యూషన్ చెప్తోందని. సార్, ముగ్గురిలో డిఐజీ కోయ ప్రవీణ్ గారు, కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ గారు, మన ఎలక్షన్ కమిషన్, ఈ ముగ్గురు తీసుకోండి ఎలాంటి పాత్ర పోషించారు? ఇప్పుడు ముగ్గురు అటర్ ఫెయిల్యూర్ అనే ఓటర్సే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, లేకపోతే మీరు కాదు, నేను కాదు. ఓటర్సే నా ఓటు ఎక్కడికి వెళ్ళిందని అడుగుతున్నారు. ఇప్పుడు నేను ఓటు వేయలేదని ఫింగర్ చూపిస్తున్నారు. నా ఓటు వేయలేదు ఇక్కడ, నేను ఆడవాళ్ళు, మగవాళ్ళు కాదు. కళ్ళుండి చూడలేకపోతే మనం ఏం చేయలేము. చాలామంది మీడియాని రానియకుండా, విజువల్ చూయించకుండా మేనేజ్ చేసి ఉండొచ్చు. బట్ ది నేటివ్స్ ఆఫ్ దట్ ఏరియా, విలేజర్స్ ఆఫ్ దట్ ఏరియా, వాళ్ళు అడుగుతున్నారు నా ఓటు ఎవడేసాడంటే, కలెక్టర్ సాక్షిగా దొంగ ఓట్లు వేస్తున్నటువంటి ఎక్కడి నుంచో వచ్చిన దొంగలు అక్కడ కనపడుతున్నారు. టోపీ పెట్టుకోవాల్సిన టోపీ తీసేసాడు, దొంగ ఓట్లు వేసేవాడు టోపీ పెట్టాడు. మీరు ఎవరన్నా చూపించాడు అక్కడ? అతను టోపీ పెట్టుకున్నాడు. అతను అంటే ప్రభుత్వానికి టోపీ పెడుతున్నాడు. నీ ఎలక్షన్ కమిషన్ ప్రజాస్వామ్యానికి టోపీ పెట్టారు, ప్రజాస్వామ్యానికి టోపీ పెడుతున్నారు. అంటే ఇక్కడ నేను ఎందుకు చూపించానంటే, ఈశ్వర్ గారు, దీన్ని ఎందుకు మనం
ఇది దొంగ ఓట్లు, బందిపోట్లు, అసలు ఇది ఎలక్షనే కాదు అని ఎందుకు అంటున్నామంటే అసలు నేటివ్స్ పంచాయతీ లెవెల్లో జరిగేటువంటి ఒక ఎలక్షన్ ఇది, ఒక మండల్ లెవెల్. అవును, ఆఫ్టర్ ఆల్ ఒక 6,000 ఓట్లు ఎంత ఉంటాయండి, లేకపోతే అంతకన్నా ఎక్కువ 10,000 ఉన్నాయి. 10,600 ఓట్లు సార్. ఎస్, వేసుకోండి. ఇట్స్ వెరీ అండ్ ఐ మీన్ మైక్రో లెవెల్లో చూడాలి. ఒక మేజర్ పంచాయతీ అనుకుందామా? అంతకన్నా ఏం లేదు, అంతకంటే కాదు కదా. దీన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం, రాష్ట్ర ప్రభుత్వం అంటే దీనిలో బీజేపీ ఉందో లేదో నాకు తెలియదు, పవన్ కళ్యాణ్ ఉన్నాడో నాకు తెలియదు, ఓన్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నట్టుగానే కనపడుతుంది. ఎందుకు ఆదినారాయణ రెడ్డి ఉన్నారుగా, లోకల్గా ఉంటే ఉన్నారేమో, వాళ్ళ డైరెక్షన్స్ ఏంటో కూడా తర్వాత చూద్దాం. ఎందుకు నేను దీన్ని తర్వాత చెప్తాను. నేను బీజేపీ వాళ్ళు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, జనసేన వాళ్ళు, ఇక్కడ వాళ్ళ పాత్ర ఏంటో కూడా నేను వస్తాను. ఈ రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నటువంటి ఎన్నికని అర్ధరాత్రే 4 గంటలకి అక్కడ ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని లిఫ్ట్ చేసేసారు. అవును, 4 గంటలకు వెళ్ళి యోకోజోనా సతీష్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ నౌ, హౌస్ అరెస్ట్ చేశారు. అతన్ని హౌస్ అరెస్ట్ చేశారు. అంటే వీళ్ళిద్దరు ఏంటంటే ఒక ఐకాన్గా మండల లెవెల్లో ఎలక్షన్ చేస్తున్నటువంటి వాళ్ళుగా నేటివ్స్గా కనపడ్డారు. ఒకరు ఎంపీ పార్లమెంట్లో ఉండాలి, బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్, ఈజ్ హియర్. అతన్ని లిఫ్ట్ చేశారు 4 గంటలకి. అవును, అతన్ని హౌస్ అరెస్ట్ చేశారు. పోనీ ఒకవేళ వీళ్ళు ఏమన్నా గొడవలు చేస్తారు, లేకపోతే వీళ్ళు ఏమన్నా ముందుంటే ఇంకా బలవంతులు అవుతారు అనుకుంటే వీళ్ళని పక్కకు నెట్టారు. పక్కకు నెట్టిన తర్వాత ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపాల్సిన బాధ్యత ఎవరిది ఈ రాష్ట్రంలో, ఆ ప్రాంతంలో? కలెక్టర్ది కాదా? అవును, ఎస్పీది కాదు, ఐ మీన్ ఎస్పీ ఆర్ డిఐజీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళది కాదా? కలెక్టర్ గారు స్టేట్మెంట్ ముందు రోజు స్థానికులు ఎవరు ఇక్కడ ఉండకూడదు, స్థానికులు అంటే ఒక 4 రోజుల ముందు చెప్పారు, స్థానికేతరులు ఎవరు కూడా ఉండకూడదు అన్నారు కదా. ఆయన సమక్షంలోనే అంతమంది, రామ్ ప్రసాద్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు, మంత్రి సవిత అక్కడికే వచ్చారు, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి గారు వచ్చారు, అసలు బీటెక్ రవి గారు ఆ ప్రాంతం అనే కాదు, ఆయన సింహాద్రిపురం మండలం అక్కడే ఉన్నాడు. అక్కడే అంటే ఇవన్నీ చెప్పడానికి పనికొస్తూ చేయటానికి మాత్రం వ్యతిరేకంగా కనబడే అంశాలు ఇవన్నీ కూడా. సో అందుకే ఇంగ్లీష్లో సాగుతుంది, ఎన్ ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇస్ గ్రేటర్ దెన్ ఎ టన్ ఆఫ్ థియరీ. నువ్వు దీనిలో ఉన్నదాన్ని ప్రాక్టికల్గా నువ్వు చూపించావా? ఇప్పుడు దానికి అవమానం జరిగిందా? 100%. అందుకే మేము అంటున్నాం కండక్ట్ రీ ఎలక్షన్స్. నువ్వు నిజంగా పతివ్రతం అయితే కండక్ట్ రీ ఎలక్షన్స్. ప్రతి వాడు అడ్డం తిరిగాడండి అక్కడ. నా ఎలక్షన్, నా ఓటు పోయింది, నేను ఈ ప్రాంతం వాడిని, నన్ను పోలింగ్ బూత్కు రానివ్వలేదు, నేను ఏజెంట్ని, నన్ను నెట్టేశారు, నేను ఏజెంట్ని, నన్ను బట్టలోడ తీసి కొట్టారు. ఒంటిమెట్లు ఏం జరిగింది? నిజంగా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సమక్షంలో అతను ఆ ఏజెంట్ ఎవరో పేరు నాకు తెలియదు, దిట్టంగా ఉన్నాడు. నిజంగా లేచి కర్రో ఇంకోటి పట్టుకుంటే 100 మందిని ఒక్కసారి కొట్టగలడు. అలాంటి బలవంతుడిని కూడా కింద పడేసి కొడుతున్నారు. నిస్సహాయుడైపోయాడు. అంటే ఒక ఏజెంట్ని, ఒక పాప, ఒక లేడీ తను మాట్లాడుతూ ఉంది, నేను అక్కడికి వెళ్తే నన్ను తరిమేశారు, ఆవిడ ఎస్ఐ నిలబెట్టింది. మళ్ళీ చూపించగలిగితే మీరు చూపించండి. అక్కడ వచ్చిన పోలీస్ ఆఫీసర్ని నిలబెట్టింది, ఫస్ట్ మాకు ఆన్సర్ చెప్పి కదలవయ్యా అక్కడ. అంటే ఏంటిది? లేడీస్ మీరు చూపించినటువంటి విజువల్స్లోనే మీరు ఇవి వేశారు కదా, దాని నుంచి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నిన్న ఎలక్షన్ మొత్తాన్ని నేను ఫాలో అయ్యాను త్రూ సాక్షి. మీరు మినిట్ టు మినిట్ క్రికెట్ కామెంటరీ లాగా మీరు చేస్తూ పోతూ ఉంటే ప్రతి నిమిషం ఉత్కంఠ కనపడింది అక్కడ. ఏం జరుగుతుంది. ఎక్కడ ఎలక్షన్? అవి ఎలక్షన్స్ అంటామా? ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెంబల్లో దొంగ బందిపోట్లలాగా అది వాడాడు ఆయన. అంటే అంతకన్నా ఇంకా ఎక్కువ ఎవడని ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు. ఓకే. సో ఎక్కడ కూడా రాజ్యాంగబద్ధంగా జరగలేదు సార్. రాజ్యాంగబద్ధంగా జరిగినప్పుడు, ప్రాక్టికల్గా జరిగినప్పుడు దీన్ని ఎన్నికని ఎలా అంటాం? ఓకే, నేను సే ఎలక్షన్ అంటే ఆర్టికల్ 324 ప్రకారం నేను మీకు ఒకదాన్ని చూపిస్తాను ఇక్కడ. ఆర్టికల్ 324 అంటే ఇట్ టాక్స్ అబౌట్ ది ఇండియన్ ఎలక్షన్ కమిషన్. ఇది ఏం చెప్తుందంటే, ఈ ఎలక్షన్ కమిషన్లో ఏం చెప్తుందంటే, వైల్ కండక్టింగ్ ద ఎలక్షన్స్, మీరు ఎలక్షన్స్ని నడిపేటప్పుడు, కండక్ట్ చేసేటప్పుడు మీరు యూ హ్యావ్ టు ఫాలో సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆల్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా న్యూట్రల్ అయిపోవాలి. వాళ్ళకి పార్టీ అఫిలియేషన్స్ ఉంటాయని అనుకుంటే పక్కన పెట్టండి. ఉంటాయనుకున్నాడేమో, అక్కడ డిఐజీ గారు టోపీ తీసి పక్కన పడేసి వచ్చాడు. ఓకే. కలెక్టర్ చాలా సీరియస్గా ఉండాల్సిన కలెక్టర్ 2 చేతుల్లో పెట్టి జేబుల్లో పెట్టి చూస్తూ ఉన్నాడు, దొంగోట్లు సరైన వాళ్ళు వేస్తున్నారా లేదన్నట్టుగా చూస్తూ ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పాయింట్అవుట్ చేశాడు కాబట్టి సరిపోయింది. ఇది ఎందుకో సంహో నా అబ్జర్వేషన్ నిన్న మిస్ అయింది. కలెక్టర్ గారు అక్కడ ఉన్న సంగతి ఏంటి సార్? ఒక డిఐజీ ఏమో
టోపీ తీసేసి తిరుగుతాడు. ఒక కలెక్టర్ ఏమో చేతుల్లో పెట్టుకొని సోద్యం చూస్తున్నాడు. డిఐజీ ప్రవీణ్ గారి విజువల్స్ ఒకసారి వేయండి. చాలా కీలకమైనటువంటి పాయింట్ను, చాలా మంచి అబ్జర్వేషన్ను జూపూడి గారు చెప్తున్నారు. నిన్న దృశ్యాలు ఉంటాయి కదా, అవినాష్ రెడ్డి గారు ఆఫీస్లో ఉంటే అందులోకి చొచ్చుకుని వెళ్ళేటటువంటిది మొత్తం పోలీస్ ఫోర్స్ మొత్తం కూడా దూసుకెళ్ళినటువంటి విజువల్స్ ఉంటాయి. బెటాలియన్ లాగా మొత్తం ఫోర్స్ని తీసుకొచ్చి ఎక్కడో పులివెందులలో ఆయన ఉంటే, రూరల్ ఏరియాలో ఎక్కడో ఎన్నికలు జరుగుతుంటే, ఆయన టౌన్లో ఉంటే ఏ రకంగా ఒక ఫోర్స్ని తీసుకెళ్లి చాలా ఫోర్స్గా లోపలికి దూసుకెళ్ళారు. అక్కడ ఎస్పీ విత్ హ్యాట్ అండి. ఓకే, డిఐజీకి ఏమైంది? ఎస్, అంటే తనకి తెలుసు నేను తప్పు చేస్తున్నానని. అందుకే అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఆయన హ్యాట్ తీసేశాడు. అతనికి తను సరెండర్ అయిపోయాడు. ఓకే, నాకు ఇచ్చిన ట్రైనింగ్ వేరు, నేను చేస్తున్న డ్యూటీ వేరు. ఆఫ్టర్ సెలక్షన్ ఇంటూ ది యూపీఎస్సీ సర్వీసెస్ అలాటెడ్ ఐపీఎస్లో నిరంతరం ట్రైనింగ్ ఉంటుంది. చెరుకూరు శ్రీధర్ గారు ఎందుకు డిలీట్ చేసుకున్నారు ఫోటోలు? చాలా గొప్పగా నిర్వహించాం మేము ఎన్నికలను పెట్టుకున్నటువంటి ఫోటోలు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి చూపించిన తర్వాత దానికి వాల్యూ ఉండాలి కదా. అంటే డిలీట్ చేసుకుంటే తప్పు ఒప్పుకున్నట్టే కదా. 100%. ఈయన టోపీ తీసేస్తే నేను హాఫ్ హార్టెడ్గా పోస్ట్ తీసేశారు, ఈయన టోపీ తీసేశారు మీ ఉద్దేశంలో? అంతే కదా. ఎంత అంటే దీన్ని మనం ఎలక్షన్ అంటామా? దీన్ని ఎలక్షన్ అంటామా? అందుకని ఒక ప్రజలతో సంబంధం లేకుండా, ఓటర్స్తో సంబంధం లేకుండా, విలేజెస్తో సంబంధం లేకుండా, లోకల్ నాయకులు లేకుండా, ఏజెంట్లు లేకుండా మీకై మీరు డిక్లేర్ చేసుకొని ఎలా మీరు చేస్తారు? రైట్.